హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రిన్స్ కట్ కటింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. బిగినర్స్కి అయితే ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బిగినర్స్ కోసమేనండి. కొంచెం అడ్వాన్స్ లెవెల్లో వాళ్ళు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత మనం సెంటర్ కటింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఎటువంటి స్టిచ్చింగ్ నాలెడ్జ్ లేదు, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే చాలా బాగుంటుంది. మనం ప్రిన్స్ కట్ కటింగ్ చేయకుండానే ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ అయితే జాయిన్ చేసేసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అనమాట. లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ పై నుంచి చెస్ట్ పాయింట్ అయితే కొలుచుకోవాలండి. మనం చెస్ట్ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి. చెస్ట్ పాయింట్ కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని ఇక్కడ నేను 10.5 ఇంచులు అయితే పెట్టాను అనమాట. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేస్తే 10 ఇంచులు చెస్ట్ పాయింట్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ సైడ్ ఇక్కడ ఫ్రంట్ వైపు నుంచి ఇలాగా మనం 4 ఇంచెస్ అయితే పెట్టాలి. మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ స్టిచ్చింగ్ పోతుంది. హాఫ్ ఇంచ్ కానీ 4 ఇంచెస్ అయితే పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. 4 ఇంచెస్ పెట్టుకుని ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు ఇటువైపు 1 ఇంచు పెట్టుకుని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ డౌన్ లో ఒక 1.5 2 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా తీసుకోవాలండి. స్ట్రైట్ గా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా మనం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ గా తీసుకోవడం వల్ల మనకి షేప్ పట్టి ఉండదు కాబట్టి ప్రిన్స్ కట్ బ్లౌజ్ కి షేప్ పట్టి వేసుకుంటే ఎలా ఉంటుందో అలా పట్టినట్టుగా ఉంటుంది అనమాట. అలాగే ఇటు సైడ్ కూడా ఈ డాట్ కి తిన్నగా మనం కావాలంటే ఇక్కడ ఒక డాట్ కూడా వేసుకోవచ్చు. ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఒక డాట్ అయితే వేసుకోవచ్చు అండి. ఇలా ఇక్కడ వాటి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా మనకి ఆర్మ్ రౌండ్ వరకు ఇలాగా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. అలాగే ఈ డాట్ వచ్చేసి మనకి ఇలాగ ఆర్మ్ రౌండ్ ఎక్కడైతే కలుస్తుందో ఈ రెండు కరెక్ట్ గా ఎక్కడ వస్తాయో అక్కడికైతే లైన్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ సేమ్ మనం ఇదే ఫ్రంట్ పార్ట్ మీద వచ్చే విధంగా కూడా పెట్టేసుకోవాలి. అప్పుడు రెండు ఒకలాగా వస్తాయి అనమాట. మీరు దీని మీద కూడా మెజర్మెంట్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగ ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఈ మార్కింగ్ అనేది ఈ రెండవ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా పడిపోతుంది. మనం ఇది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా హాఫ్ ఇంచు ఫ్రంట్ లెంత్ ఎక్కువ తీసుకోవాలంటే ఎక్కువ తీసుకుని ఇక్కడ స్ట్రైట్ గా ఉంటుంది కదా కింద ఇక్కడ మీరు చూడండి బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూపిస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ అనేది బ్యాక్ కన్నా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ ఉక్స్ పట్టి వైపు 1 ఇంచ్ క్రాస్ గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర నొక్కినట్టుగా లేకుండా స్టమక్ దగ్గర నొక్కినట్టుగా లేకుండా ఉంటుంది అనమాట. అలాగే మనం ఈ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ మార్జిన్ ఎంత అయితే వచ్చిందో అంతవరకు కూడా ఇలా బ్యాక్ పార్ట్ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ డాట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ సమానంగా తీసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ 1 ఇంచ్ క్రాస్ గా తీసుకోవాలి. అప్పుడే నీట్ గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం సేమ్ ఈ మార్కింగ్ కూడా ఈ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టుకున్నాం కదా ఇదే విధంగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. మనకి రెండు కూడా కరెక్ట్ గా వస్తాయి అనమాట. మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసేద్దాం. దీనివల్ల క్లాత్ అనేది ఇలాగా సెపరేట్ గా అయిపోకుండా నీట్ గా ఉంటుంది అన్నమాట. జారిపోయే క్లాత్లకి ఏంటంటే క్లాత్ సెపరేట్ గా లైనింగ్ సెపరేట్ గా వచ్చేస్తుంది కదా, అలా కాకుండా నీట్ గా ఉంటుంది. అందుకని ఫస్ట్ సెంటర్ లో ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా లైన్ వేసేస్తుంటే మనకి నీట్ గా ఉంటుందండి. క్లాత్ అనేది ముడతలు లేకుండా ఉంటాము. ఇలా వేసేసుకున్నాం కదా. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు డాట్స్ ని ఇలా పెట్టుకోవాలి. మనం 1 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు స్ట్రైట్ గా 3 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా పెట్టుకున్నాం కదా. ఇక్కడ వరకు అయితే స్ట్రైట్ గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్ట్రైట్ గా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గరికి క్రాస్ గా కలిపేసుకోవాలి. ఇలా బిగినర్స్ అయితే ఇలాగా ఇక్కడ వరకు స్టిచ్ చేసి కట్ చేసేసుకోండి. ఒక మీకు అలవాటు అయిన తర్వాత కంటిన్యూ చేసి స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చంక వైపు డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ చంక వైపు డాట్ కోసం మనం ఈ మార్కింగ్ దగ్గర నుంచి మళ్ళీ చెస్ట్ పాయింట్ వరకు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ క్లాత్ అనేది రెండు సమానంగా వచ్చే చోట అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం నార్మల్ బ్లౌజ్ కి 1 ఇంచ్ డాట్ పడుతుంది కదా, అంతే డాట్ పెట్టేసి ఇక్కడ ఈ డాట్ లోకి అయితే కలిపేసుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. చూసారు కదా మనకి ఎక్కడ పాయింట్ లేకుండా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ కంటిన్యూ చేసేయచ్చు. ఇక్కడ మొత్తం లేకుండా తీసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ డాట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇక్కడైతే మనకి షేప్ పట్టి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనం దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేసుకుని కింద నడుము దగ్గర పట్టి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా రెండవ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ మనం డాట్స్ రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ వరకు స్ట్రైట్ గా స్టిచ్ చేసుకుని ఇక్కడ నుంచి క్రాస్ గా స్టిచ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ చంక దగ్గర నుంచి ఇలా చెస్ట్ పాయింట్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఈ రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి.
ఇక్కడ మర్చిపోయానండి, ఇక్కడ క్లాత్ అనేది జరిగిపోకుండా స్టిచ్ వేసుకోవాలండి. బిగినర్స్ అయితే కనుక మీకు ఖచ్చితంగా లైన్ అనేది స్టిచ్ చేసుకోండి, మొత్తం రాకుండా ఉంది. ఇలా మెయిన్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి కప్ షేప్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎటువంటి కటింగ్ లేకుండానే. బిగినర్స్ అయితే మెథడ్ అయితే చాలా బాగుంటుందండి, రెండు కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఉత్పత్తి కాదే బట్టి స్టిచ్ చేసుకుందామండి. ఉత్పత్తి వైపు లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 1.5 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకుని 1 సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫీల్ పెట్టుకోవాలండి డాట్ వేసి. ఇప్పుడు మనం లైనింగ్ సెపరేట్ చేసి లైనింగ్ పైన ఫిట్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ని లోపల ఫోల్డ్ చేసి ఎడ్జ్కి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. యూక్స్ పట్టి అనేది ఒకరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒకరికి రైట్ సైడ్ ఉంటుంది. కస్టమర్ బ్లౌజ్ బట్టి మనం యూక్స్ పట్టి కాదు బట్టి స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇటు సైడ్ పార్ట్ కూడా కాజాపట్టి అనేది స్టిచ్ చేసేసుకుందాం. దీనికోసం 3 ఇంచుల వెడల్పుతో ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలండి. లైనింగ్ కింద పెట్టేసి ఒరిజినల్ పైన పెట్టాలి. ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లైనింగ్ వేయడం వల్ల మనకి స్టిఫ్ గా ఉంటుంది అనమాట కాజాపట్టి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకుని కాజా పట్టికి పట్టి అనేది బయటకు వచ్చేలా పెట్టుకోవాలి. పట్టీకి అయితే లోపలికి పెట్టేసుకోవాలండి. ఈ కాజా పట్టి అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట బయటకు వచ్చే విధంగా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాదవారంతో స్టిచ్ వేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయి లేదు ఒకసారి అయితే కొలుచుకోవాలండి. రెండు కూడా సమానంగానే ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనం కింద నడుం పట్టి అయితే స్టిచ్ చేసేసుకుందాం. స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇదే విధంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చూసారు కదా ఎంత నీట్ గా వచ్చింది. మనం ఎటువంటి కటింగ్ లేకుండా చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఇక్కడ నెక్ పైపింగ్ వేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఎటువంటి కటింగ్ లేకుండానే ఫ్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.